పవన్ కళ్యాణ్ ఒకసారి ఇది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజాశక్తి తోళ్ళు కాస్త వెతికినే రాస్తారు. ఇది నిజమో కాదో చెక్ చేయాల్సి ఉంది. ఎందుకంటే పంచాయతీలకి ఖాతాలు ఖాళీ అని మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రకటన ఏంటి, మైనర్ పంచాయతీలకి 10,000, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయలు అన్నటువంటిది. ఏదైతే పంచాయతీల వాళ్ళతో పంచాయతీరాజ్ వ్యవస్థ సమీక్ష సందర్భంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించమంటే మైనర్ పంచాయతీలకి 100 రూపాయలను, మేజర్ పంచాయతీలు 250 రూపాయలు, దాంతో ఏం ఘనంగా నిర్వహిస్తామని చెప్పేటప్పటికి ఆయన షాక్ తిని ఆ తర్వాత దాని మీద రివ్యూ చేసి ఇలాగ 10,000 రూపాయలు మైనర్ పంచాయతీకి, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు అన్నటువంటిది ప్రకటించారు. అది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కూడా. కానీ తీరా చూస్తే ఇవాళ స్వతంత్ర దినోత్సవం రోజున డబ్బులు రిలీజ్ కాలేదట. కనీసం 10 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ కాలేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాటికి. దీంతో ఎవరికి అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు నిర్వహించుకోవడం తప్పించి 5 పైసలు కూడా విడుదల కాలేదు అన్నటువంటిది వీళ్ళు రాసుకొచ్చింది. 5,000 ఏది వీళ్ళు 5,000 లోపు జనాభా కలిగినటువంటి పంచాయతీలు 10,000, 5,000 పైబడి జనాభా కలిగిన పంచాయతీలకు 25,000 స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఖర్చు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇందుకు పంచాయతీ సాధారణ నిధులు వినియోగించుకోవాలని సూచించింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 969 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో అత్యధిక పంచాయతీల నిర్వహణకు సరిపడా సాధారణ నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాయి. 14-15 ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి ఏది నిధులు సర్పంచులు తెలియకుండా గత ప్రభుత్వం ఖాళీ చేసింది. పవన్ కళ్యాణ్ ప్రకటన నేపథ్యంలో నిధులు విడుదలవుతాయని సర్పంచులు ఆశించారు. బుధవారం వరకు నిధులు విడుదల కాకపోవడంతో గురువారం స్వతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కొందరు సర్పంచులు పంచాయతీ అధికారులని సంప్రదించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని, నిర్దేశించిన పరిమితి వరకు ఖర్చు చేసుకోవచ్చని సమాధానం ఇచ్చారు. పంచాయతీలో నిధులుంటే వాడుకోవచ్చని, సొంత నిధులు ఖర్చు చేస్తే నిధులు విడుదలయ్యాక తీసుకోవచ్చని తెలియజేశారు. సొంత డబ్బులు ఖర్చు చేస్తే ఎప్పటికి తిరిగి వస్తాయని పలువురు సర్పంచులు మదనపడుతున్నారు. అంటే ఇవాళ చివరికి సర్పంచులు సొంత డబ్బులు పెట్టుకున్నట్టయింది. దీనికి కారణం ఎవరు అన్నది ఒకసారి వెరిఫై చేసుకోవడం బెటర్.